కన్నప్ప 2025 పూర్తి సినిమా కథ. ప్రారంభం శ్రీకాళహస్తి అడవులు. తిన్నడి ఈశ్వరత్వం. కథా ప్రారంభం ప్రాచీన శ్రీకాళహస్తి దేవాలయానికి సమీపంలో ఉన్న దట్టమైన ఆధ్యాత్మిక శక్తి నిండిన అటవీ ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ ప్రకృతికి దగ్గరగా వేరువేరు తెగలు నివసిస్తుంటాయి. ఈ తెగలలో ఒకదానికి శక్తివంతమైన గౌరవనీయమైన అధిపతి నాదనాథుడు ఆర్ శరత్ కుమార్. అతనికి ఏకైక కుమారుడు తిన్నడు మంచు విష్ణు. తిన్నడు పుట్టుకతోనే విగ్రహారాధనను, పూజలను, దైవ విశ్వాసాన్ని అంగీకరించని నాస్తికుడు. తన తండ్రికి తిరుగులేని విధేయుడు. తన తెగ ప్రజలకు ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా రక్షిస్తాడు. అతను అడవిలో తిరుగులేని వేటగాడు, యుద్ధ కళల్లో నిష్ణాతుడు. అతని ధైర్యం, శక్తి అందరికీ సుపరిచితం. తిన్నడికి దైవం పట్ల అపనమ్మకం చిన్ననాటి నుండే మొదలవుతుంది. ఒకసారి తమ తెగలలో జరిగిన ఒక మానవ బలి వల్ల దేవుడి పేరుతో జరిగే అనాచారాలను చూసి మరింత దూరం అవుతాడు. దైవం ఉంటే ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బలులు, ఎందుకు ఈ అన్యాయాలు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అతని దృష్టిలో దేవుడు అనేది బలహీనులకు ఒక ఊతకర్ర మాత్రమే. నిజమైన శక్తి మానవుడి స్వయం కృషి, ధైర్యం నుండే వస్తుంది అని నమ్ముతాడు. ప్రేమ బంధం. నెమలి ప్రవేశం. పక్క తెగకు చెందిన యువరాణి నెమలి ప్రీతి ముకుందన్ తిన్నడి జీవితంలోకి ప్రవేశిస్తోంది. నెమలి అపారమైన శివభక్తురాలు. ఆమె ప్రకృతిని, దైవాన్ని పూజిస్తూ శాంతి ప్రేమలను ప్రచారం చేస్తుంది. తిన్నడి బలశాలిత్వం, ధైర్యం నెమలిని ఆకర్షిస్తాయి. అదే సమయంలో తిన్నడికి నెమలిలో సౌందర్యం, సౌమ్యత్వం, దైవభక్తి నచ్చుతాయి. వీరిద్దరూ ప్రేమలో పడతారు. నెమలి తిన్నడిని అనేకసార్లు శివుడిని నమ్మమని, కనీసం ఒక్కసారైనా పూజ చేయమని కోరుతుంది. కానీ తిన్నడు తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాడు. నీ దేవుడు నిన్ను కాపాడాడు అనుకుంటే చూడు, నేను మాత్రం నా ప్రజలను నా బలంతోనే రక్షిస్తాను అని సవాల్ చేస్తాడు. వారి ప్రేమకు అడ్డుకట్ట వేస్తుంది నెమలి తెగ. దైవభక్తి లేని తిన్నడికి తమ యువరాణిని ఇవ్వడానికి నిరాకరిస్తారు. దీంతో తిన్నడు నెమలి కోసం తన తెగ నుండి బహిష్కరణకు గురవుతాడు. నెమలి కూడా తన సింహాసనాన్ని, అధికారాలను త్యజించి తిన్నడితో కలిసి అడవిలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతుంది. వారి ప్రయాణం అడవిలోని మరింత లోతైన మర్మమైన ప్రాంతాలకు దారితీస్తుంది. వాయులింగం మరియు కాలముఖుడు భయం. ఈ అటవీ ప్రాంతంలో వాయులింగం అనే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన శివలింగం ఉంటుంది. ఇది పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. ఈ లింగానికి పూజారిగా, రక్షకుడిగా మహాదేవ శాస్త్రి మోహన్ బాబు ఉంటాడు. అతను ఈ లింగానికి సంబంధించిన రహస్యాలను, చరిత్రను తెలిసిన పండితుడు, పరమశివ భక్తుడు. ఈ వాయులింగాన్ని సొంతం చేసుకోవాలని, దాని శక్తిని దుర్వినియోగం చేయాలని కాలముఖుడు అర్పిత్రాంక అనే భయంకరమైన దుష్టశక్తి తన సైన్యంతో కలిసి కుట్ర పన్నుతాడు. కాలముఖుడు అరాచకానికి, విధ్వంసానికి ప్రతీక. ఒకసారి కాలముఖుడి సైన్యం తిన్నడి తెగపై అకస్మాత్తుగా దాడి చేస్తుంది. ఈ దాడిని తిన్నడు తన శక్తి మేరకు తిప్పికొడతాడు. అనేక మంది తన ప్రజలను కాపాడతాడు. అతని ధైర్యం కాలముఖుడి దృష్టిని ఆకర్షిస్తుంది. కాలముఖుడు తిన్నడిని తన ప్రణాళికలకు అడ్డుగా భావించి అతని తెగను పూర్తిగా నాశనం చేయడానికి పెద్ద ఎత్తున దాడికి సన్నాహాలు చేస్తాడు. ఈ నేపథ్యంలో తిన్నడు తన గూడాన్ని వదిలి నెమలితో కలిసి అడవిలోకి మరింత లోతుగా వెళ్లాల్సి వస్తుంది. వారి ప్రయాణం ఒక అంతుచిక్కని ప్రమాదకరమైన శివాలయం వైపు సాగుతుంది. తిన్నడి భక్తి ప్రస్థానం. అసంప్రదాయ పూజలు. శివరాత్రి పర్వదినాన తిన్నడు అడవిలో వేటాడుతూ అలసిపోయి దాహం తీర్చుకోవడానికి ఒక నది దగ్గరకు వస్తాడు. అక్కడే ఒక శిథిలమైన ఆలయంలో ఒక శివలింగాన్ని చూస్తాడు. నెమలి దైవభక్తి, ముఖ్యంగా శివుడి పట్ల ఆమెకున్న అచంచలమైన విశ్వాసం తిన్నడిని ఆలోచింపజేస్తుంది. తిన్నడు ఎప్పుడూ దేవుడిని నమ్మనివాడు అయినప్పటికీ ఆ శివలింగం పట్ల ఒక చిత్రమైన, వివరించలేని అనుబంధం ఏర్పడుతుంది. ఆ క్షణం నుండి తిన్నడు తనదైన పద్ధతులలో ఆ శివలింగాన్ని పూజించడం ప్రారంభిస్తాడు. నది నుండి స్వచ్ఛమైన నీటిని తన నోటితో తీసుకువచ్చి లింగంపై అభిషేకం చేస్తాడు. అడవిలో వేటాడిన తాజా మాంసాన్ని వేడిగా ఉండే సమయంలోనే నైవేద్యంగా సమర్పిస్తాడు. తన తలలోని పూలను తీసి లింగానికి అలంకరిస్తాడు. ఏ ఆచారాలు, మంత్రాలు తెలియని తిన్నడు తన స్వచ్ఛమైన, అమాయకమైన ప్రేమను, భక్తిని ఆ విధంగా వ్యక్తపరుస్తాడు. కైలాసం నుండి పరమశివుడు అక్షయ్ కుమార్ మరియు పార్వతీదేవి కాజల్ అగర్వాల్ తిన్నడితో ఈ అసాధారణమైన భక్తిని ఆశ్చర్యంతో, ఆనందంతో తిలకిస్తుంటారు. శివుడు తిన్నడి నిస్వార్థ ప్రేమకు ముగ్ధుడవుతాడు. రుద్ర ప్రవేశం. జ్ఞానోదయం. సినిమా ద్వితీయార్థంలో కథనం మరింత
వేగం పుంజుకుంటుంది. ఈ దశలో రుద్ర ప్రభాస్ పాత్ర ప్రవేశిస్తుంది. రుద్ర ఒక తాత్విక గురువు, జ్ఞానవంతుడు మరియు హాస్య చతురత కలవాడు. తిన్నడి ఆధ్యాత్మిక ప్రయాణంలో రుద్ర ఒక మార్గదర్శకుడిగా మారతాడు. రుద్ర తిన్నడిని కలుసుకోవడం, అతనిలో లోతైన సంభాషణ జరపడం తిన్నడి మనసులో దైవభక్తికి సంబంధించిన అనేక ప్రశ్నలను, సందేహాలను తొలగిస్తుంది. తిన్నడిలోని నిగూఢమైన భక్తిని మరింత పెంపొందిస్తుంది. రుద్ర పాత్ర జ్ఞానాన్ని, మానవతా విలువలను కలగలిపి ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. ఇదే సమయంలో కిరాతకుడు మోహన్ లాల్ కూడా ఒక కీలక పాత్ర కనిపిస్తాడు. అతని పాత్రను తిన్నడి ప్రయాణంలో ఒక అనూహ్యమైన మలుపుకు దారితీస్తుంది, తనదైన ముద్ర వేస్తుంది. మోహన్ బాబు పోషించిన మహాదేవ పాత్ర రుద్రతో కలిసి తిన్నడికి భక్తికి మరియు అత్యంత ఆధ్యాత్మిక లోతును జోడిస్తుంది. అంతిమ పరీక్ష కన్నప్పగా పరివర్తన. కథ పతాక సన్నివేశానికి చేరుకుంటుంది. ఒకరోజు తిన్నడు శివలింగం ఒక కంటి నుండి రక్తం కారడం చూసి తీవ్రంగా కలత చెందుతూ ఉంటాడు. తన ప్రియమైన లింగానికి ఏదో కష్టం వచ్చిందని భావించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కంటిని తీసి ఆ రక్తస్రావం ఆపడానికి లింగం కంటి స్థానంలో అమరుస్తాడు. తిన్నడి ఈ అద్భుత త్యాగాన్ని చూసి ప్రకృతి నిశ్చలమవుతుంది. అయితే రక్తం కారడం ఆగదు. మరొక కంటిని నుండి కూడా రక్తం ధారగా కారడం తిన్నడు గమనిస్తాడు. తన వద్ద ఉన్న చివరి కన్ను కూడా తీసి సమర్పించడానికి సిద్ధపడతాడు. అయితే రెండు కళ్ళు పోతే తాను గుడ్డివాడైపోయి రెండవ కంటిని లింగంపై సరైన స్థానంలో ఎలా అమర్చగలడు అని ఆలోచిస్తాడు. ఆ క్షణంలో తిన్నడు తన పాదంతో లింగంపై రెండవ కంటి స్థానాన్ని స్పృశించి తను గుర్తించి తన రెండవ కంటిని కూడా తీసి అమర్చడానికి సిద్ధపడతాడు. తిన్నడి ఈ అచంచలమైన నిస్వార్థమైన భక్తిని చూసి శివుడు పరమానంద భరితుడవుతాడు. ఆ క్షణమే శివుడు ప్రత్యక్షమై తిన్నడిని ఆపుతాడు. అతని రెండు కళ్ళను తిరిగి ప్రసాదిస్తాడు. తిన్నడి భక్తికి మెచ్చి శివుడు అతనికి కన్నప్ప అనే బిరుదును ప్రసాదిస్తాడు. అంటే కళ్ళను ఇచ్చినవాడు అని అర్థం. ఆ క్షణం నుండి తిన్నడు కేవలం ఒక వేటగాడు కాదు, శివుడికి అత్యంత ప్రియమైన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పరమ భక్తుడిగా మారిపోతాడు. ముగింపు. కన్నప్ప 2025 చిత్రం ఒక నాస్తికుడైన వేటగాడు తన స్వచ్ఛమైన ప్రేమతో, నిస్వార్థ త్యాగంతో దైవాన్ని ఎలా చేరుకున్నాడో చూపించే ఒక శక్తివంతమైన కథ. ఈ సినిమా దైవభక్తికి ఆచారాలు, కర్మకాండలు ముఖ్యమైన కాదని, కేవలం స్వచ్ఛమైన మనసు, నిస్వార్థ ప్రేమ మాత్రమే ముఖ్యమని నొక్కి చెబుతుంది. చిత్రంలోని విజువల్స్, ముఖ్యంగా శివుడు, పార్వతి ప్రవేశించే సన్నివేశాలు, అలాగే తిన్నడు శివలింగానికి కలు సమర్పించే పతాక సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. మంచు విష్ణు తిన్నడు నుండి కన్నప్పగా మారే పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇది అతని కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రభాస్ రుద్ర పాత్రలో తనదైన శైలిలో జ్ఞానాన్ని, హాస్యాన్ని పంచుతూ సినిమాకు కొత్త ఊపునిచ్చాడు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ నటీనటులు సమక్షంలో సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. సినిమాలోని సంగీతం, ముఖ్యంగా భక్తి గీతాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను భావోద్వేగంలో ముంచెత్తాయి. మొత్తంగా కన్నప్ప ఒక దృశ్య కావ్యం, ఒక భక్తి పారవస్యం మరియు దైవం పట్ల మానవుని అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప కథ.